స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అతిశయ కారణం ఎక్కడ? ఇది కేవలము దేవుడు ఇచ్చినటువంటి వరం, గొప్ప రక్షణ భాగ్యం. అన్యుడైన నెబుకద్నెజరు వేరే దేవుడు పూజార్పుడని మీరు నన్ను గంధకములతో నుండి అగ్నిగుండంలో నుండి నన్ను కూడా మరి తప్పించి మంచి కాపరిగా యోహాను సువార్తలో నా కొరకు ప్రాణం పెట్టి నేను పరిశుద్ధ పవిత్రమైనటువంటి జీవితంలో సంతోషించడానికి 23వ కీర్తనలో ఉన్నటువంటి కాపరిగా లేమి లేకుండా ఆత్మీయ భౌతిక జీవితంలో నన్ను మీరు నడిపిస్తూ మీరు చూపించిన ప్రేమను బట్టి నాకు ఇచ్చిన రక్షణ బట్టి కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. పాడుతున్నాం లేచి. పాట సంఖ్య 635, 622. ఇది బాగా కొత్త పాట పుస్తకం. మీ దాంట్లో చూసుకోండి. లేలెమ్ము సోదారి సోదారుగా. నేను చెప్పినప్పుడు కూర్చుంది కానీ 1, 3, 5, 7, 8 అట్లా పాడతాను.
మీ యొక్క కనపరిచేదను మీ బ్యాగుల్లోనూ బైబిల్లోనూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఒకసారి పరీక్ష కొరకు 1 కొరింథీ 11 అధ్యాయం. క్లుప్తంగా సమయాన్ని బట్టి మనం 1 కొరింథీ 11 అధ్యాయం 28వ వచనం అందరం కలిసి కాబట్టి ప్రతి మనుషులు తన తన రొట్టెలు తిని ఆ పాపంలో మరొక భాగము రెండో కొరింథీ 11వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం. 27వ వచనం అందరం కలిసి 11వ అధ్యాయం 22వ కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి ప్రయాసముతో కష్టములతో తరచుగా జాగ్రత్తతో అపరాధములతో తరచుగా ఉపవాసముతో చెప్పవలసి అనేకములు ఉన్నవి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభావ మీ పాసని ప్రార్థిస్తున్నాము. మీరు కొంత సమయాన్ని మాకు ఇచ్చారు, పరిచర్యలో సహాయపడుతున్నారు. చివరి భాగంలో పరీక్ష నిమిత్తము అలాగే యోగ్యమైన రీతిలో కళలో పాల్పొందేదాని కొరకు సహాయపడండి. మమ్మల్ని బలపరచండి. బలహీనలను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మా
మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచండి. నన్ను కూడా సెలవు చాటును మరుగుపరచండి. నాతోనూ మాట్లాడండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మాలో మార్పు తీసుకురండి. పశ్చాత్తాపాన్ని కలిగించండి. పనులలో పాల్గొనడానికి సహాయం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. పనులలో పాల్గొనే ముందు మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకుంటాం. కొద్ది నిమిషాలు సమయం ఉంది. భాగాన్ని మనం చదువుకున్నాం. పౌలు పరిచర్య కొరకు చాలా కష్టాలు పడ్డాడు. ఏం ప్రశ్న వేసుకుందాము అంటే, ఈరోజు మనం దేవుని కొరకు పడేటువంటి శ్రమ, కష్టం అంటే మనమందరం ఒప్పుకొని తీరాలి. ఏంటి అంటే, కొద్దిగా మీ శక్తి నా శక్తి, తర్వాత కొద్దిగా మీ సమయం నా సమయం, మనందరి సమయం. మనం చూద్దాం, మన ప్రాంతంలో చూద్దాం. తెలంగాణ ప్రాంతానికి వెళ్ళదు. తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు బహిరంగ స్వార్థ చేయడానికి అవకాశం లేదు. అడ్డుకుంటారు. బాగంటే ఒకటే అయిపోతారు అందరూ. మన దగ్గర వచ్చినా ఇక్కడ ఇంకా అంత తీవ్రత లేదన్నమాట. మన జయకుమార్ గారు అంటున్నారు, విజయవాడలో అయితే మామూలుగా మన ప్రాంతమే, ఆంధ్ర అనుకోండి, మైక్ పట్టుకున్న మైక్ కూడా లాగేసి విసిరేసేసారు ఒకసారి. అంటే అంత పరిస్థితులు మన పరిసర ప్రాంతాల్లో తాడేపల్లి పట్టణం చుట్టూ. దేవాలయంలో అయితే ఒక సామాజిక వర్గం మీకు అందరికీ తెలుసు. అక్కడ అసలు దీన్ని దగ్గరికి చేరనేవాడు. అంటే తెలియక మూర్ఖత్వం అంతే. వాళ్ళు పట్టబడ్డారు, వాళ్ళు దేవుడు శిక్షించాడు. తర్వాత వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎవరు కూడా బలవంతంగా, నేను ఒక మాట ఇప్పుడు చెప్పకూడదు. నిన్న ఒక ఇంగ్లీష్లో ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ చేసింది నేషనల్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. మీరు ఎంతమంది చూసుకుంటారా అంటే, అది చూసారా లేదనేది కాదు, నాకు కొంచెం ఇంగ్లీష్ అంటే ఆసక్తి ఎక్కువ కాబట్టి ఆయన చెప్తున్నారు. ఇది మీరు ఆ ఛానల్ ఆయన అడుగుతున్నాడు అనమాట. సీనియర్ ఎడిటర్ ఏం అడుగుతున్నాడు, మీరు ఇట్లా చట్టం చేశారు పలానా మీ రాష్ట్రంలో, ఏంటి అంటే ఎవరు ఈ ప్రచారానికి వెళ్ళకూడదు, ఇది ఇట్లా చేశారు, తప్పు కదా, ఇది లౌకిక రాజ్యం కదా. చాలా బాగా అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారైనా ఏమి మొబ్బటి పడ్డారు. ఆయన ఇంగ్లీష్ కూడా చాలా బాగుంది. పేరు నాకు తెలుసు, నేను చెప్తాను కదా. ఆయన ఏమంటారు, నో మీరు వెళ్ళి చూడండి, ఎవరైతే ఫోర్స్ఫుల్గా ఎల్యూరింగ్ అనే పదం ఒకటి వాడాడు ఆయన. ఎల్యూరింగ్ చాలా మంచి పదం ఇంగ్లీష్. అంటే బలవంతంగా అది అలాగా లాక్కొచ్చి ఈ మతాన్ని అంటగట్టేటువంటి విషయానికే మేము చట్టం చేశాము అని ఆయన చెప్తున్నారు. సరే, వారి ఇంటర్వ్యూ ఎట్లా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చాలా కష్టాలు పడితేనే కానీ దేవుని కొరకు జీవించేది లేదు. ఒరిస్సా ప్రాంతాల్లో వెళ్తే రాత్రులు వెళ్తారు వాళ్ళు. చాలా మంది సేవకులు మనం చెప్తుండగా మనం విన్నాం. కానీ మన ప్రశ్న ఇప్పుడు ఏంటి అంటే, సాఫీగా వెళ్ళేటువంటి మన ప్రాంతంలో మనం ఎంత చక్కగా దేవునికి ఎంతగా దగ్గరగా ఉండి అంటి పెట్టుకోవాలని అనుకుంటే అంతగా దేవునికి మనం సమీపంగా ఉండగలిగేటువంటి పరిస్థితుల్లోనే మనం కనుక నిర్లక్ష్యం చేసి ఆదివారం సైతం మందిరానికి రాలేక నియామక కూడికలు కాసేపు అట్లా పెట్టించున్నాం. ప్రత్యేకంగా ఒక ఆలోచన కలిగి ఉన్న గురువారం నాడు ప్రార్థనా కూడికి కొంతమందిని రప్పించే విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన వల్ల నేను తర్వాత మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఆలోచన వాళ్ళ దగ్గర మనం పాల్గొన్నాం. చాలా చిన్న అంశాన్ని మనం ఈరోజు పరీక్షలు పెట్టుకున్నాం, పరీక్ష చేసుకున్నాం. మన శక్తిని వెచ్చించడం తప్ప, మన సమయాన్ని వెచ్చించడం తప్ప, మనం సంపాదించుకునేటువంటి దానిలో కొంత భాగాన్ని దేవునికి ఇవ్వడం తప్ప, చాలా సునాయాసంగా తేలికగా మనల్ని కష్టపెట్టుకుని కాదు. అది కూడా ఇస్తే దశమ భాగం ఎంతమంది నమ్మకంగా ఇస్తున్నారో నాకు తెలియదు.
ఏ సంఘమైనా చక్కగా వర్ధిల్లాలి అంటే, ఏ సంఘమైనా ఖచ్చితంగా ఉంది అంటే ఎలాంటి సంఘమో చెప్తాను మీకు. అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఒక సంఘం ఉంది చూడండి. ఎట్లాంటి సంఘం అంటే అది సంఘమును ప్రేమించి 27వ వచనం మధ్యలో నుండి చదువుతున్నాను. సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమా గల సంఘము, ఇట్లాంటి దాన్ని ఆయన నిలబెట్టుకోవాలని ఆయన ఆశ. కాబట్టి ఈ సంఘంలో ఖచ్చితంగా ఇచ్చేటువంటి వారు దశమ భాగాలు, దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా వెనుకంజ లేకుండా ఖచ్చితంగా ఉండేటువంటి వారు మీలో చాలా మంది దేవునికి మహిమ కలిగే విధంగా ఉంటే చాలా సంతోషం. కానీ ఏ సంఘమైనా, అది చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, అందులో ఉన్నటువంటి చిన్న గుంపు కావచ్చు, పరిశుద్ధుల గుంపు, పెద్ద గుంపు కావచ్చు, ఎప్పుడు ఆ సంఘం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి సంఘం ఎప్పుడవుతుందంటే, ఖచ్చితంగా నీకు 10 రూపాయలు వస్తే రూపాయి దేవునికి ఇచ్చే దశమ భాగం, నీకు 100 రూపాయలు వస్తే నేనేదో ఖచ్చితంగా నేనేదో వివరిస్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి పీనాస బుద్ధి క్రైస్తవులకు కూడా ఉంటుంది. ఒక రకమైనటువంటి పీనాస బుద్ధి ఉంటుంది. ఆ పీనాస బుద్ధి దేవుడు అస్సలు నచ్చడు. మీకు వచ్చే 10 రూపాయల్లో రూపాయి దేవునికి ఇచ్చేయాలి. క్రైస్తవ పరిశుద్ధ దేవుని యొక్క ఆదికాలం నుండి, ఆదికాండం నుండి మలాకి ప్రకటన గ్రంథం వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తున్నటువంటి దేవుని యొక్క నియమం. దేవునికి బాగా సమీపంగా ఉండాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఏపీసీలో ఉన్నటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి సంఘం మాదిరిగా అది 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ 1,00,000 రూపాయలకి 10,000 తీసుకొచ్చి నువ్వు దేవుని మందిరంలో వేయాల్సిందే. 50,000 వస్తే 5,000 వేయాల్సిందే. లెక్క కట్టుకో. నీ లెక్కలన్నీ చూసేటువంటి దేవుడు ఉన్నాడు. నీకేం లెక్కకు తప్పుకు రానివ్వడు అని నేను ఉపద్ఘాతంలో చెప్పేటువంటి మాట. అంతే. అట్లాగూ మనం అభ్యాసం చేసుకుని ఎవరైతే మీ వ్యాపారం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యవసాయం కావచ్చు, మీది రాబడి ఏదైనప్పటికీ కూడా మీ చేతికి ఏదైతే వస్తుందో ఒక లెక్క ఉంటుంది. బాగా లెక్కగా ఉండేటువంటి వారి పౌరు జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారి కుటుంబాలే బాగుంటాయి. ఇష్టానుసారంగా విచ్చలవిడైనటువంటి జీవితము, విలాసాలకు పోయేటువంటి జీవితము, డబ్బు దగ్గర నియమం లేనటువంటి జీవితము, దేవుని దగ్గర దాచుకునేటువంటి జీవితము ఎప్పుడు కూడా రాణించదు. ఇందులో సందేహం లేదు. ఇది మనం ప్రారంభ నాకు శబ్దం వినపట్టలేదండి. ఆ బాక్స్లో వచ్చిన నేను ఆ శబ్దాన్ని నాకు తెలియాలి. నాకు మాడ్యులేషన్ చేసుకోవాలంటే శబ్దం నాకు వినాలి. ఇది ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్లా ఉన్నవారు సంఘంలో నిజంగా ఆశీర్వదించబడినటువంటి వారు ధన్యులు. వారికి ఏ లోటు లేకుండా దేవుడే చూసుకునే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఇది అభ్యాసంలో లేనటువంటి వారు మరి అభ్యాసం చేసుకుంటూ మార్చుకుంటూ దేవుని దగ్గర నుండి మనం మరి పొందే వారిగా మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఒకసారి జాగ్రత్త చూసుకుంటూ, అంశం ఏంటంటే దేవుని కొరకు సరే మనం ఇచ్చేస్తున్నాము. అందు గురించి చెప్పాను ఈ మాట. మనం చేయాల్సిందల్లా, మనకున్న కష్టం వల్ల ఏం లేదు, కొంచెం శక్తి దేవుని కొరకు వినియోగించాలా. మన ప్రాంతంలో ఉండేటువంటి వారి కొరకు చెప్తున్నాను నేను. మన సమయాన్ని కొంత దేవుని కొరకు వెచ్చించాలా. మన శ్రమ అంటే మనం వచ్చి చేసే పనులను బట్టి మనం శ్రమ వెచ్చిస్తాం. శక్తి, శ్రమ, కాలము, నీకు వచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి నీ ధనము, నీ రాబడి, ఇవి తప్ప ప్రత్యేకంగా దేవుని కొరకు మనం కష్టపడాల్సినటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఏమైనా ఉన్నాయా?
ఈ పౌలు కష్టాలు అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నాము. దైవజనుల యొక్క పుస్తకం, దాని వరకు ఇదంతా నేను ఈ పుస్తకము బక్సింగ్ ఆఫ్ ఇండియా అని, ఇది ఇంకో పుస్తకం. బ్రదర్ బక్సింగ్ ఆఫ్ ఇండియా కాదు, అపోస్తుల్ 20th century అపోస్తుల్ అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇది ఎవరు రాసింది అంటే ఈ పుస్తకము డానియల్ స్మిత్ అనేది పుస్తకం. నా దగ్గర కూడా ఇంటి దగ్గర కాపీ ఉంది. కొన్ని మళ్ళా కొన్ని కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చి నా మంచం మీద పెట్టాను. మంచం మీద పెడితే మరి మీరు ఎంతమంది బక్సింగ్ గారు ఆ పుస్తకం చదివినప్పుడు మీరు ఎలాంటి అనుభూతులు కలిగాయో మీరే చెప్పాలి, నేను చెప్పలేదు. నాకు కలిగే అనుభూతి అయితే నేను చెప్తాను. ఇందులో కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో చాలా బాగున్నాయి. చదువుతుంటే నాకు చాలా బాధ, కన్నీరు, ఎంత త్యాగము, ఎంత కష్టము, ఎన్ని చక్కగా రాశారు. అందులో లేని కొన్ని అంశాలు ఇందులో ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అవి మీకు కొన్ని చదవాలని, దానికన్నా ముందు దేవుడి వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5 సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం మనం. 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును ఎంత గొప్ప విశ్వాస వీరుడండి బక్సింగ్ గారు. ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఈ భాగంలో మరి ఈ బాప్తిసం పొందాడు ఆయన. బాప్తిసం పొందకూడదు అనుకుని అండర్లైన్ చేసుకోలేదు కాబట్టి మమ్మల్ని కొంచెం కష్టం అవుతుందేమో. కానీ తర్వాత బ్రదర్ ద బర్డన్ ఫర్ ఎ న్యూ బిగినింగ్ చాప్టర్ 3, దేవుని కొరకు నూతన ప్రారంభం చేయటంలో ఆయన కలిగి ఉన్నటువంటి భారము. బ్రదర్ బక్సింగ్ on April 6th, 1933, Bhagat Singh arrived in Bombay to begin his heavenly calling. పరలోకపు పిలుపు మీకు చెప్తాను, మీకు అక్కడక్కడ చదువుతాను. పరలోకపు పిలుపు కలిగినటువంటి వాడు. చాలా కాలం తాసారం చేశాడు బక్సింగ్ గారు. తర్వాత ఆయనకి కొంచెం నత్తుంది, మీకు తెలుసు, అది కూడా రాశారు ఇందులో. అది నేను చదవటంలా. చాలా దినాలు ఆయన నాకు నత్తుంది, నేను మాట్లాడలేను, నాకు వచ్చిందంతా కూడా దేవుడికి నీకే ఇచ్చేస్తాను అంటే కూడా ఆయన మరి దేవుడు ఒప్పుకోలేదు. ఇంగ్లీష్లో చాలా బాగుంది. As a result, he gave to the Lord a promise to renounce all claims to any inheritance of his father's properties, even though such were his rights as the eldest son. కుటుంబంలో జ్యేష్ఠ పుత్రుడు బక్సింగ్. ఆయనకి హక్కు ఉంది, వారసత్వంగా వచ్చేటువంటి సంపాదన. సాధారణంగా ఏమంటారండి, మా అక్కకి ఎక్కువ ఇచ్చేసారండి, మా అన్నయ్యకి ఎక్కువ ఇచ్చేసారు, మా తండ్రి గారు మొత్తం ఆమెకే రాసేసాడండి, వాళ్ళకి రాసేయలేనండి, ఎట్లా కదా మనం సాధారణంగా ఉంటాం. బక్సింగ్ గారి విషయంలో దేవుడు చెప్పింది ఏంటంటే, మీ తల్లిదండ్రుల నుండి ఇన్హెరిటెన్స్ వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి విషయంలో ఏది కూడా నువ్వు క్లెయిమ్ చేయకూడదు. నా వాటా ఇది, నాకు ఎంత రావాలి, పొలంలో ఎంత రావాలి. బాగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యం. ఇది నాకు ఎంత రావాలి అని నువ్వు క్లెయిమ్ చేయకూడదు. నీ వారసత్వంగా వచ్చే దాని విషయంలో ఏది కూడా నీవు అడగకూడదు. ఈవెన్ దో ఆల్సో ది ఓల్డ్ హి వుడ్ నెవర్ మెన్షన్ మెటీరియల్ నీడ్స్ టు ఎనీ మ్యాన్. ఏ ఒక్క నీకు సంబంధించిన అవసరం కూడా బాగా విన్నారు. ఇది నేను చదవడం కోసం మీకు చెప్పడంలా, మీరు ఇదివరకే చదివారు. నీ మెటీరియల్ నీడ్ ఏమైతే ఉందో, దువ్వుల దగ్గర నుండి, ఫేస్ దగ్గర నుండి, ఇంకా ఏంటంటే బ్రష్ దగ్గర నుండి, ఏమైతే మీ మొదట ప్రారంభం నుండి ఉదయకాలం లేచిన దగ్గర నుండి మీ అవసరతలు ఏమైతే ఉంటాయో, మెటీరియల్ నీడ్స్, వస్తు రూపేణ నీకున్నటువంటి అవసరతలు ఏవి కూడా
నెవర్ మెన్షన్ మెటీరియల్ నీడ్స్ టు ఎనీ మ్యాన్, నెవర్ బెగ్, ఎప్పుడు కూడా అడుక్కోవద్దు. నెవర్ బెగ్, బెగ్ అంటే అడుక్కోవడం. నెవర్ బెగ్, నెవర్ మేక్ అపీల్ ఫర్ ఫండ్స్. ఇంగ్లీష్ లో చాలా బాగుందండి. నెవర్ మేక్ అపీల్ ఫర్ ఫండ్స్. డబ్బు సేకరణ కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయకూడదు. ఏమంటే మేము మందిరం కడుతున్నాం, మాకు ఎంత కావాలి, మీరు ఇవ్వండి, క్రైస్తవులే కదా అని. నెవర్ మేక్ అన్ అపీల్ టు ఎనీబడి ఫర్ రేజింగ్ ఫండ్స్. ఇది బాగా తెలిసినటువంటి. నాకు బాగా కుటుంబం లేకపోతే ఉండలేమండి. తల్లి లేకపోతే ఉండలేము, తండ్రి లేకపోతే ఉండలేము, కుమారుడు లేకపోతే ఉండలేము, దూరంగా కుమార్తె లేకపోతే ఉండలేము. మా భవాని, మా సోదరి పైన ఉండలేకపోతుందంట. రాజు కుమారుడు పాపం చెప్తున్నాడు, మాకు లోన్లీగా ఉంటుంది కదా, అంతే కదా, సహజం కదా, మాకు ఏకాంతంగా ఉంటుంది, మేము మీ మధ్యలో ఉంటేనే బాగుంటుంది, మా ఏదో బయటికి పైకి పెట్టేసినట్టుగా ఉంది, దూరంగా పెట్టేసినట్టుగా ఉంటుంది అని అన్నాళ్ళు అంటున్నారు అంకుల్ అని చెప్పి రాజు కదా. మరి ఇదే కదా భక్సింగ్ గారు ఆయన ఇదిలో రాయబడినటువంటి మాట నాకు చాలా బాధ కలిగించింది. భక్సింగ్ గారు ఆయన దైవజనుడిగా కుటుంబంలో ఉన్న సభ్యుల్ని మార్చడంలో చాలా మరి భారాన్ని కలిగి వాళ్ళ నాన్నగారికి డిసెంబర్ 25, 19 అవన్నీ నేను చదవటంలా, డిసెంబర్ 25, 1945లో నీళ్లలో బాప్తిసం వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు తెలుసా? He called his father brother Singh and heard his father testify, my natural son is my spiritual father in Christ. క్రీస్తులో తండ్రి కూడా బాప్తిసం ఇచ్చాడు. ఒక చిన్న విషయాలు చెప్తా. తండ్రి కూడా బాప్తిసం ఇచ్చాడు ఆయన అన్నాడు, మై న్యాచురల్ సన్, నాకు సహజంగా పుట్టినటువంటి ఈ బ్రదర్ సింగ్ అని పిలిచాడంట తండ్రి గారు. ఈ బ్రదర్ భక్సింగ్ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్, నా ఆత్మీయ తండ్రి. ఈయన దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. తర్వాత నాట్ ఓన్లీ హిస్ గ్రీవ్డ్ ఫాదర్ అండ్ మదర్ టర్న్ అగైన్స్ట్ హిమ్ బట్ ఆల్సో హిస్ వైఫ్. ఇదండి నాకు బాగా దుఃఖాన్ని కలిగించింది. తండ్రి తల్లి కాదు, తర్వాత తండ్రి బాప్తిసం పొందాడు కదా, తండ్రి తల్లి, నాట్ ఓన్లీ హిస్ గ్రీవ్డ్ ఫాదర్ మదర్ టర్న్ అగైన్స్ట్ హిమ్ బట్ ఆల్సో హిస్ వైఫ్. తండ్రి ఎదురు తిరగడమే కాదు, ఈ మతాన్ని, ఈ కులాన్ని, ఈ దేవుణ్ణి నమ్ముకున్నందుకు తండ్రి ఎదురు తిరగడమే కాదు, తండ్రి తగ్గు దుఃఖపడమే కాదు, తల్లి దుఃఖపడమే కాదు, భార్య విషయంలో చాలా మందికి తెలియదు అనుకుంటారు. నాకు కూడా ఇది చదివితే కొత్తగా అనిపించింది. భక్సింగ్ గారు భార్య సంగతి ఏంటి అనేది మరి మీరు పుస్తకంలో అక్కడ చదివేరేమో. ఏమని రాస్తుందంటే, నాట్ ఓన్లీ హిస్ గ్రీవ్డ్ ఫాదర్ అండ్ మదర్ టర్న్డ్ అగైన్స్ట్ హిమ్ బట్ ఆల్సో హిస్ వైఫ్ హూ వెంట్ బ్యాక్ టు హర్ ఫ్యామిలీ అండ్ నెవర్ రిటర్న్. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది, ఎందుకంటే అది చాలా నిష్ట ఎక్కువ. ఆ రోజుల్లో మీరు ఆలోచించండి ఒక్కసారి, కష్టం అంటే ఏంటో నేను చెప్తున్నాను. దేవుడి వరకు ఏం కష్టం పడుతున్నాం మనం, ఏమండి? ఎంతమంది మగవాళ్ళని మనం చూస్తున్నాము, ఎంతమంది భర్తలను మనం చూస్తున్నాము, ఎంతమంది భార్యలను మనం చూస్తున్నాము. ఎవరు దేవుని కొరకు ఏం విడిచిపెట్టుకున్నారు? నాకు ఇది బాగా బాధ కలిగించింది. నెవర్ కమ్ బ్యాక్ అగైన్. ఆవిడ మరలా తిరిగి వెనక్కి రాలే. భార్య వెళ్ళిపోయి మరలా తిరిగి ఆమె ఎన్నడూ రాలే. ఇంకో మాట ఉంది, ఈ నెవర్ సీ హర్ అగైన్. ఆమె మరలా తిరిగి చూడలే. ఎవరితోటి సంబంధం పెట్టుకున్నాడు దేవుడు భక్సింగ్ గారు? ఏ పరిచయం కొరకు భక్సింగ్ గారిని అట్లా ఏర్పరచుకున్నాడు? భార్య వెళ్ళిపోయింది. సాధారణంగా భార్య వెళ్ళిందంటే నలుగురు పెద్దలు తీసుకెళ్తారు, లేకపోతే బంధువులు తీసుకెళ్తారు, తల్లిదండ్రులు తీసుకెళ్తారు. అయ్యో భార్య ఇలాగా కాదండి అని రాజీ చేసుకుంటారు, కాంప్రమైజ్ చేసుకుంటారు. ఇక్కడ ఆయన గురించి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, హీ వాజ్ నెవర్ టు సీ హర్ అగైన్. ఆమెను మరలా చూడనే లేదు. అది అట్లాగూ
పరిచర్య ప్రారంభమయ్యి ఆయన చెన్నై రావడం, తర్వాత మళ్ళా మనం కొన్ని విషయాల తర్వాత చూద్దాం. నేను చెప్పే మాట ఏంటంటే, దైవజనుడు భక్సింగ్ గారు జ్యేష్ఠ పుత్రుడు అయినప్పటికీ కూడా, వారసత్వంగా రావాల్సింది, హక్కుగా రావాల్సింది ఆయనకు ఉన్నప్పటికీ కూడా, దేవుడు చెప్పిన మాటను బట్టి క్లెయిమ్ చేయొద్దన్నాడు. నువ్వేది కూడా దాన్ని నాకు ఇది రావాలని చెప్పొద్దు, తీసుకోవద్దు. తర్వాత ఇంకొక మాట అండి, మాట నేను చెప్పి బాంబే వీధుల్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మీకు తెలుసు ఈ మాట, చెవులో చిల్లి రవ్వ లేకుండా వచ్చాడు. తరచు ఏంటో తెలుసా ఈయనకి? ఆ మాట చక్కగా రాసి నేను చదువుతాను. His first efforts and proposed to be simple and were directed to selling of gospels on the streets of Bombay. బాంబేలో నువ్వు వెళ్ళి సువార్తలు అమ్ము అని భక్సింగ్ గారుకి దేవుడు చెప్తే, టేకింగ్ ఇంట్రెస్టెడ్ సోల్స్ అసైడ్ into alleys and underlands to show them from God's work with hope of mercy in Christ. Often ఇది చెప్తాను నేను. Often చాలా సార్లు, తరచుగా, ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఏ టీ వాజ్ హిస్ ఓన్లీ మీల్ ఫర్ ఏ సింగిల్ డే. రోజంతా ఆయన తినడానికి ఏమీ లేక అయితే ఒక కప్పు కాఫీ లేదంటే ఒక టీ ఆయన ఆహారం. ఎంత కష్టపడ్డాడు దైవజనులు. ఈనాడు మనము ఈ సంఘాలన్నీ కూడా అపహాస్యం పాలయ్యే విధంగా మనం దిగజారిపోయి ఆయన చేసినటువంటి కష్టాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆఫెన్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ వాజ్ హిస్ ఓన్లీ మీల్ ఫర్ ఏ సింగిల్ డే. ఏ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ వెల్తీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అవడం ఆ రోజుల్లో అంటే ఎంత గొప్ప. కానీ ఇది ఏంటంట, హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా తగ్గించుకునే విధంగా, ఎంతో కష్టపడే విధంగా. వాట్ హీ డిడ్ ఇన్ బాంబే, he next did in Karachi, to which city they had gone by invitation of his sister. పాప వాళ్ళ అక్క సిస్టర్ ఒక ఆవిడ ఉన్నది, కరాచీ రమ్మని కోరిందంట. ఆమె ఎందుకు కోరిందంటే, ఎలాగోలని వదిలించేద్దాం మనవాడికి, ఈ దేవుణ్ణి. అమ్మవాళ్ళు దూరం అయిపోయారు, నాన్న వాళ్ళు దూరం అయిపోయారు, బంధువులందరూ దూరం అయిపోయారు, ఊరంతా ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది. పాపం ఎలాగోలని ఈ బ్రదర్కి, భక్సింగ్కి అంటే వాళ్ళ సోదరుడికి ఇది వదిలించేద్దామని పిలిచిందంట కరాచీ. కరాచీ వెళ్ళి అందరికీ సువార్తలు పంచిపెట్టిన తర్వాత, దేవునితో ఈయన వదిలించేయడం కాదు, దేవుని దగ్గరికి ఆమెను సమీపంగా తీసుకొచ్చి ఆమె కూడా బాప్తిస్మిచ్చాడు దైవజనుడు భక్సింగ్ గారు. కాబట్టి అదే మాట మీద చివరి వరకు నిలబడి ఆయన సాక్ష్యాన్ని అట్లాగూ మరి కొనసాగించినటువంటి దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవాలనిపించింది నాకు. ఆ టీయే, ఆ కాఫీయే రోజంతా. మనం కూడా ఉండగలం నిజానికి, కానీ ఉండే అవసరాలు లేవు. అక్కడికి వెళ్తే మొన్న ఈ జట్లపాలెం ఉమామహేశ్వరం వెళ్తే, పాపం మేమందరం కష్టపడి ఎండలో చెమటలు కప్పుకుంటూ పత్రికలు ఇంటికి పంచుతున్నామని ఒక క్రైస్తవుడు డ్రింక్ బాటిల్ తెప్పించాడు మాకు. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా పాపం ఊరోళ్ళు కూడా చాలా మర్యాదస్తులు. వాళ్ళు మీరు అందరూ వెళ్ళిపోయి అప్పుడే ఇచ్చేయడం అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్నాయి పత్రికలు. మేము రోడ్డు మీద ఆపుతుంటే ఉందండి అని చెప్తున్నారు, ఇచ్చారండి, జోబులో భద్రంగా పెట్టున్నారు ఇచ్చినటువంటి పత్రిక. అంటే అట్లాగూ చాలా మర్యాదస్తులు, చాలా గౌరవంగా ఆ గ్రామాల్లో ఉన్నారు. మీరు ఇలా వెళ్ళిపోండి, చక్కగా ఊరు ఉందండి అక్కడ అని చెప్పారు, మాకు డైరెక్షన్ ఇచ్చారు. ఎంతో మర్యాదగా ఉండి, అలాగూ మనం కష్టపడుతున్నామని చూడలేక వాళ్ళు మరి డ్రింక్ ఇప్పుడంటే కొనేసుకుంటున్నాం మనం, అలా వాళ్ళు కొనేస్తున్నారు, మనం కొనుక్కునే శక్తి ఉన్నది. మరి రోడ్డు మీదకి కట్టుబట్టలతో వచ్చి దేవుని కొరకు, ప్రభు కొరకు రోజంతా ఒక కాఫీ లేదా ఒక టీ తాగి కడుపు మార్చుకుని, ఆహారం లేక దేవుని కొరకు జీవించి కాళ్ళతోటి ఆ రోడ్ల మీద నడవబట్టి, దేవునికి ఇచ్చినటువంటి ఆయన దర్శనాన్ని బట్టి, మళ్ళా చెన్నై వస్తే కూడా చాలా మంది వచ్చేసేవారంట ఆయన వర్తమానం వింటారు. దైవజనుడు ఆయన అట్లా మన కళ్ళ ముందు ఉన్న ఆయన గురించి రాయబడినటువంటి కోషి గారు రాశారు. ఆయన గురించి రాసినటువంటి మాట ఏంటంటే, 20వ శతాబ్దపు అపోస్తులుడు. మిగతా శతాబ్దాల్లో, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు, అప్పుడు ఉన్నటువంటి
వారందరూ కూడా మనం చదువుకుంటాం, బైబిల్లో చదువుకుంటాం. కానీ 20వ శతాబ్దపు తర్వాత ఇంకో మాట రాశారు. మరి ఎవరిని? డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక పుస్తకం ప్రచురిస్తూ అంతర్జాతీయంగా ఇండియా నుండి మీరు చదువుకుంటుంటారు. పుస్తకాలు మా పుస్తకంలో కూడా ఇండియా నుండి ఎవరిని తీసుకోవాలి అని అంటే ఒకే ఒక భక్తుడు, ఒకే ఒక దైవజనుడు భగత్ సింగ్ గారిని ఎంపిక చేశారు. అది కూడా రాస్తుంది ఇందులో, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రపంచమంతట్లో క్రీస్తుకి నిజమైనటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వారు భారతదేశంలో నుండి ఒకే ఒక్కరిని, భగత్ సింగ్ గారిని ఎంపిక చేసి ఆ పుస్తకంలో ప్రచురించారు. నేను చూశాను, ఆ పుస్తకం దొరుకుతాను, నెట్లో దాని కోసం ప్రయత్నం చేశాను కానీ ఆ పుస్తకం దొరకలేదు. సరే, ఏమైనా అట్లాంటి మరి కష్టాన్ని పడేటువంటి పరిస్థితి మన దగ్గర అవసరం లేదు. ముందు కష్టం పడతారా లేదా అనేటువంటి మాట ప్రక్కకు పెడితే అటువంటి అవసరం లేదు. ఏంటి మనం పరీక్ష చేసుకోవాల్సిందంటే, ఇక్కడ నుండి చదువుతాను. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకులుగా వెర్రివారి వలె మాట్లాడుతున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఓటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పౌడు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోను నదుల వలనైనను, ఆపదలోను దొంగల వలనైనను, ఆపదలలోను నా స్వజనులైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సోదరుల వలన ఆపదలను ఉండివి. ఇవి చదువుకున్నాం మనం. ఇంకా చెప్పవలసి అనేకములు ఉన్నవి అంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు బాగా ఆలోచించుకుని తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రభు బలిలో పాల్గొనే ముందు మనం అనుకోవాల్సినటువంటి మాట ఏదైనా ఉంది అంటే వాక్య ప్రకారం అది అంత కష్టం లేదు. దేవుని కొరకు అంటే కుటుంబంతో సంతోషంగా, భార్యతో భర్త, భర్తతో భార్య, పిల్లలతో, కుమారులతో, కుమార్తెలతో కుటుంబంగా. చూడండి, యెహోషువ చెప్పాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించడం. సేవించే విషయంలో ఎట్లాగా? పూర్ణాత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ సత్యంతోను యెహోవాను, నీ దేవుడైన యెహోవాను సేవించాల. అట్లాగూ ఈ చిన్న మాట కదండి, మా రాజు ఉన్నాడు, మాకు చదువు కాబట్టి చెప్తున్నాను. లక్ష్మి అంటాడు, ముద్దు పేర్లు ఇంకేమున్నాయో మనకు తెలియదు, మనం వెళ్దాము. చిన్న మాట. నాకు సంతోషం ఏంటంటే ప్రభాకర్ కళ్యాణ్ పావనీలు చక్కగా వస్తున్నారు, ఇద్దరు కలిసి వస్తున్నారు. వాళ్ళు ఆ మాట అన్నారు, ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు మీరు జాగరణం చేయక్కర్లే, పస్తు ఉండక్కర్లే కదా. తర్వాత మీ డబ్బులు జిమ్ వేయక్కర్లే ఎక్కడికి, దేవుడు పేదవాడు కాదు. తర్వాత నియమం ప్రకారం చేయడం తప్ప. తర్వాత మీరు ఒక కాఫీ మాత్రమే, టీ మాత్రమే తాగి రోజంతా గడపాల్సినటువంటి అవసరం లేదు. మీరు రాళ్ళ దెబ్బలేం తినక్కర్లా. నేను కానీ ఏంటంటే అవి బెత్తం దెబ్బలేం తినక్కర్లా మనం. లేదంటే కొంతమంది పాపం వస్తే చెప్పుతో కొడతారు. అటువంటి దెబ్బలు మనం ఏం తినాల్సినటువంటి అవసరం లేదు. మనం చూడండి, ఇంకా మనకి ఇంకా బాగా మెచ్చుకునే అంటే బాగా కలిసి వచ్చే విషయం ఏంటంటే, ఎక్కడికైనా వెళ్తే మన వాళ్ళు క్రైస్తవులు ఎంతో గౌరవిస్తారు. చక్కగా మనం తాగడానికి పానీయం ఇస్తారు, తినడానికి ఆహారం ఇస్తారు. అమ్మ మీరు గోరును సిద్ధపరిచేయండి, మీ ఊరికి బహిరంగ సువార్త పడుతున్నాం అంటే వాళ్ళే వంటలు అవన్నీ వండేస్తారు. ఇట్లాంటివి ఎన్నో సౌకర్యాలు మనకున్నాయి. ఏం చేయలేకపోతున్నాం దేవుడితో? రాళ్ళ దెబ్బలు తినమన్నారా మనల్ని? లేకపోతే బెత్తంతో దెబ్బలు తినమన్నారా? జాగ్రత్త చెప్పడం. ఓడ ప్రయాణం ఉందండి అసలు మనకి. ఉన్న వార్త మీరు చూస్తుంటారు. ఏం వార్త అది? ఆయుధాలు, వీళ్ళు ప్రాణాలకు తెగించి డబ్బుల కోసం చేసే పనులు, ఆయుధాలు AK-47 పైగా AK-47, AK-56,
ఇవి రెండు చాలా సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఇవి. ఇప్పటికి కూడా స్టిల్ ఆ ఆయుధాలతో పడవల మీద తీసుకొస్తారనమాట. సరిహద్దుల్లో గస్తీ కాస్తా ఉంటారు. కాబట్టి ఈ జాలర్లు కానీ, ఆ డబ్బు కక్కుర్తి పడిన వాళ్ళు కానీ మరి ఎలా తీసుకొచ్చారో ఏమో, మొత్తానికి మాత్రం ఆ పడవ అందులో ఏమి జరిగి ఏం కష్టం వచ్చి చూడు, నేను అన్నాను చూడు, వాళ్ళ డబ్బుల కోసం ఆ ప్రాణాలకి తెగించి ఒక్కసారి సముద్రంలో మునిగారంటే వాళ్ళు ఎంత గజి ఈతగాడైనా ఒడ్డుకు చేరుకోవడం ఉండదు. ఇక అలాంటి మహాభయంకరమైన సముద్రాన్ని దేవుడు సృష్టించాడు. ఆ డబ్బు కోసం ఎక్కువగా, అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేసుకోవచ్చు, మనం ధనవంతులం అయిపోవచ్చు, మనం చాలా గొప్పవారం అనిపించుకోవచ్చు ఈ సమాజంలో అనుకుంటారు పాపం వాళ్ళు. అనుకుని ఆ పడవనెక్కి ఆయుధాలు ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి చేరవేయడానికి బహుశా ఒప్పుకొని ఉంటారు. ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరాలు తెలియదు. ఏదైనా ఒక్క పడవ ఆయుధాలతో మాత్రమే వచ్చింది. మనుషులు ఇంకా అక్కడ గల్లంతా అయిపోయారు, బతుకున్నారు, చనిపోయారు, ఎవరికి తెలియదు. ఏమిటి ఇంతకీ మనం అలాంటి కష్టం ఏం లేదు. ఇంతకుముందు పాపం మిషనరీస్ మా అవ్వ ఒక ఆవిడ ఉండేది, మిషనరీల దగ్గర పనిచేసేది. ఈ కాలువలన్నీ బోట్లు తిరుగుతూ ఉండేవి. ఆ బోట్ల మీద ఎక్కి బోట్, ఆవిడ పేరు కూడా బోట్ అవ్వ చేసేసాం, బోట్ అవ్వ. ఆ బోట్ల మీద వాళ్ళు పత్రికలు పట్టుకెళ్ళి, పుస్తకాలు పట్టుకెళ్ళి, అంటే మరి ఈ రోడ్ల మీద వాహనాలు ఎక్కువ లేవు అప్పుడు, ఆ కాలువల మీదే ప్రయాణం కాబట్టి వాళ్ళు మిషనరీస్ పత్రిక పంచేవారు అందరికీ. అది కష్టం లేదు, ఓడ ప్రయాణం లేదు, పడవ ప్రయాణం లేదు, నువ్వు విమానం ఎక్కుతావు, రైలు ఎక్కుతావు. ఇప్పుడు రైలు మామూలుగా సెకండ్ క్లాస్ ఎవరు ఎక్కట్లేదండి, ఇప్పుడు అంతా ఏసీయే. ఫస్ట్ క్లాస్ ఏసీ ఎక్కేస్తున్నారు, సెకండ్ క్లాస్ ఏసీ, మీరు థర్డ్ క్లాస్ ఏసీ ఎక్కినా, సెకండ్ క్లాస్ ఏసీ ఎక్కినా, థర్డ్ క్లాస్ ఏసీ వేసుకున్నా మొత్తం దెబ్బలాడుకునే జనమంతా కూడా ఆ కంపార్ట్మెంట్ లో కనపడుతున్నారు. మీకు ఎందుకంటే డబ్బులు కుదవలేదు. మీరు చూసుకోండి, కావాలంటే ఎక్కి చూసుకోండి. దెబ్బలాడుకుంటాం. ఏసీ ఎక్కుతారా, ఎయిర్పోర్ట్కి వస్తారా? నేను అన్నాను ఒకసారి, నా మీద ఎగురుతున్నాడు. ఎయిర్పోర్ట్కి వచ్చావా? ఎయిర్పోర్ట్కి వచ్చావు, కనీసం డీసెంట్ గా బిహేవ్ చేయమ్మా, కొద్దిగా అయినా ఏదో మంచి. ఎయిర్పోర్ట్ లో ఎట్లా ఉంటుందంటే కొంచెం ఉన్నతమైన ప్రమాణాలు ఉంటాయి అన్నిటికీ. డిసిప్లిన్ ఉంటుంది. ఇంకొక మాట నేను చెప్పాలి అంటే, ఒక మంచి హై లెవెల్ డీసెన్సీ కనబడుతున్నా. హై లెవెల్ డీసెన్సీ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తా ఉంటే ఇక్కడే నించోవాలి, లైన్ దాటి వెళ్ళకూడదు, అంత డిసిప్లిన్. ఆయన ఎలా అంటాడు, మీరు చూస్తున్నాండి, ఎల్లుండండి. ఆయన ఎలా అంటే, అప్పుడు ఈ లైన్ దాటి ఒక వ్యక్తి వెళ్ళాలి, అక్కడ చెక్ చేసుకోవాలి, లైన్ లో నించో, అంత డిసిప్లిన్. అక్కడికి వచ్చి కుక్కల్లాగా మొరిగితే దెబ్బలాడుకుంటానికి కుమారికి తెలుసుంటుంది, ఈ విషయాలన్నీ బాగా తెలుసు. అక్కడికి వచ్చి అంటే ప్రయాణాలు, అంతర్జాతీయ ప్రయాణాలు చేసింది కదా, అట్లా చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఇమ్మిగ్రేషన్ చేసుకోవడం, చెక్ ఇన్ చేయడం, ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పినట్టుగా మనం వెళ్ళడము, ఇవన్నీ అక్కడికి వచ్చి మొరగడం. ఇక కుక్కకి మనకి ఏంటి తేడా, జంతువులకి మనకి తేడా ఏంటి? కాబట్టి ఇంతకీ మనం ఏం కష్టం లేదు, అదే నేను చెప్పేది. అయితే నువ్వు విమాన ప్రయాణం చేస్తున్నావు సునాయాసంగా, రైలు ప్రయాణం చేస్తున్నావు సునాయాసంగా, బస్సు మామూలు బస్సు కాదు, మీరు హైదరాబాద్ లో వెళ్ళే బస్సు మామూలు బస్సు కాదు, చాలా లగ్జరీ బస్సు, సెమీ స్లీపర్ అంట, స్లీపర్ అంట, ఈ బస్సులు ఎక్కుతున్నారు. మీ పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు, ఏం తక్కువ ఉంది? ఎక్కడ జాగరణ చేయడం కానీ, కరువు పరిస్థితులు కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదం పొంచి ఉండడం కానీ మనం చేసే పనుల్లో దేవుని కొరకు పత్రికిస్తే చక్కగా అయితే. ఇప్పుడు కేరళ నేను అనుకుంటున్నాము ఏంటంటే పత్రికలు అవి ఉన్నాయి, మనం ఉదయకాలం ఎప్పుడో వెళ్ళిపోయి తట్టాడపల్లి, తర్వాత ఉంగుటూరు, తర్వాత చిన్న చిన్న గ్రామాలు, కోడలు ఉంటాయి, చిన్న చిన్న కోడల్లో ఉదయం వెళ్ళిపోదాము, కేరళ ప్రార్థన చేసుకున్నాం. ముందు వెళ్ళి ఆ సెంటర్లో నిలబడ్డ వాళ్ళందరికీ కూడా పత్రికలు పనిచేసి వద్దాము అని చెప్పి మేము అనుకున్నాము, ప్రార్థన చేస్తున్నాము. దాని వరకు రోజు బాధకు కూడా వెళ్ళిపోవచ్చు, పెద్దపాడు లాంటి పెద్ద పెద్ద కూడళ్ళు కాదు, బాధకు కూడా వెళ్ళిపోవచ్చు, ఉంగుటూరు వెళ్ళిపోవచ్చు, చెబ్రోలు మళ్ళీ పెద్ద కూడలు, పెద్దపాడు వెళ్ళిపోవచ్చు, పెద్దాడపల్లి వెళ్ళిపోవచ్చు, ప్రక్కన ఉన్న వెంకటరామ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఎవరు మనల్ని ఎందుకు ఇస్తున్నారు అని అడగరు, చక్కగా తీసుకుంటారు, చదువుకుంటారు. మన ప్రయాస ఏ రకంగా ఉంటుంది? దేవుని కొరకు నీవు ఏదో నింద పడాల్సినటువంటి అవసరం కానీ,
దేవుని కొరకు నువ్వు అవమానం పడాల్సినటువంటి అవసరం కాదు. ఏమీ లేదు. ఈ రోజులు సునాయాసంగా మన ప్రాంతంలో మనం దేవుని కొరకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆదివారం రావడానికి నీవు కుటుంబ సమేతంగా, కుటుంబంతో పాటుగా, కుటుంబంలో అందరూ సభ్యులతో పాటుగా చిన్నపాటిగా నువ్వు ఒప్పించుకుని, ఇదే కదా మరి వెళ్దాం రా, ఎలాగోలా వెళ్దాము, మీకు ఆటో కట్టిస్తాను, మీకు కావాలంటే కొన్ని ఇంకేదైనా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను, బస్సు టికెట్లు నేను ఇస్తాను, మరి ఇట్లా చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కరోనాలో మా పిల్లలు ఆరాధన చేయించేవాడు. మా పాప ఢిల్లీలో ఉండిపోయింది మొట్టమొదటి కరోనా. ఏమో ఎందుకో దేవుడు మాకు పెద్దగా విచారం, మా వాడేమో హైదరాబాద్లో ఉండిపోయాడు. భయంకరమైన కరోనా పరిస్థితులు. కానీ ఎప్పుడు బెంగపడలేదు మేము. అప్పుడు వీళ్ళు ఆన్లైన్లోకి వచ్చేవాడు, జూమ్ లింక్ పంపించేవాడిని. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మీకు నేను కోరేది దేవుని నామంలో ప్రభువుని బట్టి మీకు ప్రకటించేది, మీ కుటుంబంలో అందరినీ మందిరానికి రప్పించేది, మన ప్రయాస కేవలం అది మాత్రమే. ఇప్పుడు కొంతమంది క్రమంగా అలవర్చుకున్నారు, చక్కగా వస్తున్నారు. మానేవారు చాలా మంది, 25 మంది, 30 మంది, 40 మంది దాదాపుగా ఆదివారం ఉంటున్నారు. మేము లెక్క పెట్టుకుంటున్నాము. కాబట్టి నేను ఏం చేశానంటే, నాకు గుర్తులేదు కానీ 500, 1000 అనేది, వాళ్ళు దూరాన్ని ఉన్నారు కాబట్టి మీరు వర్షిప్ చేయండి జూమ్ మీటింగ్లో అని ఇద్దరితోటి చేయించేవాడిని. మా వాడు హైదరాబాద్లో జూమ్ మీటింగ్లో మాతోటి అటెండ్ అయ్యేవాడు. మా పాప అక్కడ అమ్మ వర్షిప్ చేయండి అమ్మ అనేవాడు. చేసేవారు. ఇద్దరు చేసిన తర్వాత వెంటనే నాకు అప్పుడు పేటిఎం ఉండేది, ఫోన్పే లేదు నాకు. వెంటనే 1000 రూపీస్ వాళ్ళకి నేను ఫోన్పే చేసేవాడు. ఎంకరేజ్ చేయడం కోసం, ఆరాధన ఇలా చేసుకోవాలి, మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి, అమ్మ నువ్వు మందిరానికి వెళ్ళకుండా ఉండడం ఏమాత్రం మంచిది కాదు, నువ్వు వెళ్ళాలి అంటే మొన్న ఎక్కడికో వెళ్ళిందన్న. వెళ్తే ఏంటి డాడీ ఇలా ఉంది మందిరం, ఏంటేంటో చేస్తున్నారంట. రోమన్ క్యాథలిక్ చర్చ్ వెళ్ళిపోయింది. ఎందుకు ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఏంటేంటో చేస్తున్నారంట. ఏంటోలాగా ఉంది డాడీ, నాకు ఏం అర్థం కాదు. అమ్మ రోమన్ క్యాథలిక్ చర్చ్ అది, అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళిపోయినట్టు ఉన్నావు నువ్వు అని చెప్పినాను. అంటే మా పిల్లలు కూడా మేము ప్రోత్సహిస్తూ సరైన మార్గంలోకి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏం చేయనవసరం లేదు. అది వారి కార్యక్రమాలకి, కోడికలకి నేను ఇంకా మిమ్మల్ని అప్పుడే బలవంత పెట్టడం లేదు. కనీసంగా మన సమయాన్ని చక్కగా దేవుని కొరకు వెచ్చించే విషయంలో తేలికపాటిగా, మన ధనాన్ని, మన రాబడిని దేవుని కొరకు ఉపయోగించే విధంగా, మన శ్రమ అన్న నారాయణ గారు, కిరణ్, ఆనంద్, నేను చక్కగా అన్ని పనులు చేస్తున్నాం. స్వార్థ ప్యాకెట్లన్నీ పై రూమ్లో పెట్టేసాం. నారాయణ గారి గురించి నేను చాలాసార్లు చెప్పాను, చక్కగా ఆయన సహాయపడ్డారు. అట్లా మీరు కూడా తీర్మానం చేసుకొని ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, దేవునికి దగ్గరగా ఉండడం వలన, దేవుని మందిరాన్ని మీరు ప్రేమించడం వలన, దేవుని విషయాల్లో మీరు పాల్గొనడం వలన, మీరు కావాలంటే మీరు బాగా ఎగ్జామిన్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి, మీరు తరిచి మీరు చూసుకోండి. కావాలంటే మీకు లాభమే కానీ నష్టం లేదు. ఆదివారం దేవుని వాక్యం వినటం వల్ల మీకు లాభమే కానీ నష్టం లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమని అంటే, ప్రభా తేలికపాటిగా నేను చేయగలిగేటువంటి అంశాలు మాత్రమే నేను చేస్తే ఈ ప్రాంతంలో సరిపోతుంది, ఈ మందిరంలో చేస్తే సరిపోతుంది, కానీ అవి కూడా నేను చేయలేకపోతున్నాను. కొంత శక్తి, మీకు నైపుణ్యాలు ఉన్నాయి, ఆ నైపుణ్యాలు దేవుని కొరకు వినియోగించండి. మీరు అందరూ రాబట్టే మేము ఆ గ్రామాల్లో స్వార్థ చక్కగా ప్రకటించారు. ఇంకా కొంతమంది ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. నాకు తెలుసు, నేను గమనిస్తానని. కానీ మరి ఇంకొకసారి మనము స్వార్థ పెట్టుకున్నప్పుడు అందరం కలుసుకుందాము, దేవుని కొరకు శ్రమ పడదాము. ఆ రోజంతా నిలబడి చూడండి, కొద్దిపాటి పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, రోజంతా నిలబడి నడుస్తాను అట్లా ఉంటే కాళ్ళన్నీ సాయంత్రానికి లాగుతాయి. అంటే మనం పడే బాధ. తర్వాత ఈ నడువంతా నాకు లాగింది ఆ రోజు. మరుసటి రోజంతా ఈ రెడ్డ జండు ఉంటుంది కదా, అది రాసి కొంచెం ఇలా నొక్కు పట్టుకుంటే తగ్గిపోయింది. అట్లాంటి చిన్న విషయాలు తప్ప ఇంకా అంతకు మించి మనం కష్టపడేది. మేము ఏమనుకుంటాం అంటే, ఇద్దరం అనుకున్నంతసేపు పరిచర్య ఉండదు. 14వ తారీఖు 15వ తారీఖు 14వ తారీఖు వచ్చేస్తే పరిచర్య జరిగిపోతుంది, పొద్దున కూడిక అయిపోతుంది, సాయంత్రం కూడిక అయిపోతుంది, సోమవారం కూడిక సువార్త అయిపోతుంది. అందరూ
అందరినీ సాగనంపుతాము, ప్రార్థన చేసి అందరూ ఇళ్ళకు కూడా చేరు. చూసావా, పరిచర్య అయిపోయింది. కష్టం లేదు. మనం అనుకునేటువంటి విషయాన్ని బట్టి, దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయాన్ని బట్టి మనకు సంగతులు ఉంటాయి, పరిచర్య ఉంటుంది. అలా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో దేవుని కొరకు తేలికపాటిగా మనం చేసే విషయాలు చేయడంలో మనం వెనుకబడద్దు. ప్రభు ఆత్మ ప్రాణ దేహాలు ప్రభువుకు మనం సమర్పించుకున్నాము. అట్లాగే మనల్ని మనం మార్పు చేసుకున్నాము. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందారో ఆ తీర్మానంతో ప్రభు సహాయపడినట్లుగా యోగ్యమైన రీతిలో కళ్ళలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి కళ్ళు పంచిపెడతారు. పరిచారకులు వెళ్ళండి కళ్ళు అందించడానికి.